మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లయితే ఇక నుంచి సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పోలీసులు తెలియజేస్తున్నారు. అత్తవారింట్లో భర్తతో పాటు ఇంకెవరైనా సరే దురుసుగా ప్రవర్తించి చేసుకున్నట్టయితే ఇమ్మీడియట్లీగా ఐపీసీ 1860 సెక్షన్ 498A ప్రకారం 3 ఏళ్లు జైలు శిక్ష మరియు తగిన జరిమానా కూడా విధిస్తారు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక నుంచి అత్తవారింట్లో ఆడపడుచుల నుంచి కానీ లేదంటే అత్తమామల నుంచి కానీ ఎవరైనా కూడా సరే మాటలతో మాట్లాడుకోవడం వేరు, బట్ అది దాటిపోయి చేతులు వేసి కొట్టడం చేయడం ఇట్లాంటివి జరిగితే మాత్రం ఇక నుంచి చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయని, ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేసి వాళ్ళకి జైలు శిక్ష కూడా పడే విధంగా కేసులు చేస్తామని చెప్పేసి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక నుంచి మాట్లాడేటప్పుడు లేదా అలాంటి ఆలోచనలు అంటే చేసుకునేటువంటి ఆలోచనలు ఉన్నా కూడా ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అది ఎవరికి కూడా అలాంటి ప్రవర్తన మంచిది కాదు. కాబట్టి మారాలని కోరుకుందాం. ఇప్పటికే మార్పు రావాలి. కొన్ని చోట్ల ఇక అవి మరి ఆగడాలు పెరిగిపోతున్నటువంటి ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అలాంటి వాటి నుంచి పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ అనేది అవసరం. కాబట్టి ఇక్కడ నుంచి మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి తనపైన ఎవరు అనుచితంగా ప్రవర్తించినా చేసుకున్నా కూడా ఇమీడియట్లీ ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి మీద 100% యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదనేది ఈ సెక్షన్ చెప్తా ఉంది. పోలీసుల యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆడవిడులు ఎవరు కూడా ఇక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కోవడం మంచిది. థ్యాంక్ యూ.